హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో మరమరాల లడ్డు చూపించబోతున్నాను. దీన్ని కొన్ని ప్రాంతాల్లో బొరుగుల ముద్ద అని, మరికొన్ని ప్రాంతాల్లో మురి లడ్డు అని కూడా అంటారు. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయినట్లయితే మీకు కూడా ఈ లడ్డు ఇంతే క్రంచీగా, చాలా టేస్టీగా, చాలా బాగా కుదురుతుంది. బయట షాప్స్లో కొనే మరమరాల లడ్డు కన్నా ఇంట్లో చేసుకునే ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కనుక ట్రై చేసినట్లయితే ఇంకెప్పుడు బయట కొనరు, అంత బాగుంటుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా దీని తయారు విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 3 కప్పులు మరమరాలని యాడ్ చేసుకోవాలి. బెల్లం మరమరాలు కూడా ఒకటే కప్తో మెజర్ చేసుకోవాలి. ఈ మరమరాలని ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కదుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన ఈ మరమరాలు కొద్దిగా క్రిస్పీగా తయారవుతాయి. మరమరాలు చక్కగా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 3 కప్పుల మరమరాలకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకుని చక్కగా బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లము చాలా ప్యూర్గా ఉంది కాబట్టి వాటర్ని ఎక్కువగా యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీరు తీసుకున్న బెల్లంలో నలకలు కనుక ఉండినట్లయితే వాటర్ని కాస్త ఎక్కువ యాడ్ చేసుకొని బెల్లం నీళ్ళను ఫిల్టర్ చేసుకోవాలి. అంతేకాదు, బెల్లాన్ని సన్నగా తరిగి పెట్టుకోవడం మూలంగా బెల్లం పాకం త్వరగా వచ్చేస్తుంది. ఇందులోకి వాటర్ తక్కువగా యాడ్ చేసుకోవడం వలన పాకం త్వరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడా యాడ్ చేయడం వలన బయట షాప్లో కొనే వాటిలాగా ఇవి కూడా నెల రోజుల పాటు అంతే క్రిస్పీగా ఉంటాయి. ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఈ లడ్డూలకి మంచి మెరుపు వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బేకింగ్ సోడా యాడ్ చేసాం కాబట్టి పాకం ఈ విధంగా పొంగుతూ నురుగులాగా వస్తుంది. నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని ఫాలో చేసినట్లయితే ఈ లడ్డూలు చాలా బాగా వస్తాయి. ఇంకెప్పటికీ మీరు బయట కొనరు, అంత బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు బెల్లం పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని అందులోకి కొద్దిగా పాకాన్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ పాకం ఇలా టక్ మన సౌండ్ వచ్చినట్లయితే పాకం కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న బొరుగులను యాడ్ చేసుకోవాలి. బొరుగులు యాడ్ చేసుకున్నాక వెంటనే ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బొరుగుల ముద్ద పూర్తిగా చల్లారనివ్వకూడదు. కాస్త వేడిగా ఉండేటప్పుడే చేతికి నెయ్యి అప్లై చేసుకుని బొరుగుల ముద్దను లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో నుంచి కొద్దిగా పోర్షన్ తీసుకొని ఈ విధంగా 2 చేతుల మధ్యలో పెట్టుకొని నేను చూపించిన విధంగా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బొరుగుల లడ్డూని క్లోజప్లో చూపిస్తున్నాను. చూడటానికి నిగనిగలాడుతూ చాలా బాగుంది కదా, తింటే చాలా బాగుంటుంది. మనం బయట కొని తెచ్చుకునే వాటికన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఈ బొరుగుల లడ్డూలన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బొరుగుల ముద్ద పూర్తిగా చల్లారిపోయినట్లయితే లడ్డూలు చేసుకోవడానికి రాదనమాట. కాబట్టి వేడిగా ఉండేటప్పుడే మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిసేపటికి ఈ బొరుగుల ముద్ద ఒకవేళ గట్టిగా అయిపోయినట్లయితే దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కాస్త వెచ్చబెట్టుకొని మళ్ళీ దీన్ని లడ్డూలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ బొరుగుల లడ్డూలు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ కదా, తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను నా కామెంట్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.